श्रीः। ओम स्वस्ति श्री गणेशाय नमः। ओम मेधा दक्षिणामूर्तये नमः। ओम श्रीं शंकर भगवत्पादाः विजयन्ते। ओम श्रीं गुरुभ्यो नमः। ओम श्रीं सद्गुरु अंतर्मुखानंद वेदव्यास भट्टारक जगद्गुरु श्री कृष्ण परब्रह्मणे नमः। బ్రహ్మసూత్ర శంకర భాష్యం దేవతాది అధికరణంలో భాగం 7గా చెప్పుకుంటున్నాం. నిన్న చెప్పుకున్నది ఒక్కసారి మరొకసారి చెప్పుకున్నాం. ఇక్కడ విగ్రహవంతులను ఒక కర్మాంగాలుగా విధించినప్పుడు కూడా అనేక విధాలైన ఉపయోగం కనపడుతుంది. కొన్ని విషయాల్లో విగ్రహం కలవాడైనా ఒక్కడు అనేక స్థలాల్లో ఒకే పర్యాయం అంగత్వం పొందజాళ్ళు. ఉదాహరణకు చాలా మంది భోజనం పెట్టేవాళ్ళు ఒక బ్రాహ్మణుని ఒకే సమయంలో తినిపించజాలరు. కాబట్టి కొన్ని విషయంలో శరీరం కలవాడు ఒక్కడే అయినా గాని అనేక చోట అనేక పర్యాయాలు పనుల్లో కూడా అంగత్వాన్ని పొందుతాడు. ఉదాహరణకి ఒక బ్రాహ్మణునికి నమస్కరించే మంది చాలా మంది ఒకే సమయంలో నమస్కరించవచ్చు కదా. అట్లే కూడా ఇక్కడ యాగం అనేది దేవతను ఉద్దేశించి ఏదో ఒక ద్రవ్యాన్ని సమర్పించడం అనేది ఒక స్వరూపం కలదు. కాబట్టి యాగం అనగా ఒకటి దేవతకు ద్రవ్యం సమర్పించడమే. కాబట్టి ఒక దేవతకు విగ్రహం ఉన్నా కూడా ఆ దేవతను ఉద్దేశించి చాలా మంది ఒకే సమయంలో తమ తమ ద్రవ్యాలు సమర్పించవచ్చు. అందుచేత దేవతలకు శరీరం ఉన్నా కూడా కర్మలలో ఏమి విరోధం ఉండదు, విరోధం ఏమి రాదని చెప్పాడు. మళ్ళీ ఇంకా దేవతలకు దేహం ఉందని అంగీకరించినా కూడా కర్మల విషయంలో విరోధం ఏది ప్రసక్తి కాకపోవచ్చు. ఎందుకంటే ఒక శబ్ద విషయంలోనైతే విరోధం అనేది ప్రసక్తం అవుతుంది. ఎందుకంటే ఒక స్మృతులను అనుసరించి ఈ వేదం వల్లనే జగత్తు పుట్టడం అటువంటి జరిగినాయి. కాబట్టి ఇక్కడ పూర్వమీమాంస శాస్త్రంలో ఒక శబ్దానికి అర్థంతో నిత్యమైన సంబంధాన్ని అంగీకరించి ఇతర ప్రమాణాలు ఒక ఆపేక్ష అంటూ ఏమీ లేదని వేదానికి ప్రామాణ్యం ఒకటి స్థాపించబడింది. కాబట్టి ఇప్పుడు దేహం కలదిగా అంగీకరించబడుతున్న ఒక దేవత ఐశ్వర్యము నెక్స్ట్ సామర్థ్యం కూడా ఉండటం వల్ల ఒకే సమయంలో అనేక కర్మలకు సంబంధించి హవిస్సులను తినొచ్చు. అయినా కూడా దానికి శరీరం ఉండటం వల్ల మనకు వలే దానికి కూడా జనన మరణాలు ఉంటాయి గాన నిత్యమైన శబ్దానికి ఒక నిత్యమైన అర్థంతో ఒక నిత్యమైన సంబంధం అనేది తెలియబడుతుంది. కాబట్టి ఇలా వైదిక శబ్దానికి ఏ ప్రామాణ్యం అనేది అయితే నిర్ణయించబడిందో దానికి విరోధం వస్తుందని అంటే ఈ విరోధం కూడా లేదు. ఎందుకంటే అతః ప్రభావత్ అంటే ఈ వైదిక శబ్దం నుండియే ఒక దేవాధికమైన జగత్తు అంతా కూడా పుట్టుచున్నది కాబట్టి అని నిన్నటి భాగంలో చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ భాగం చెప్పుకున్న వివరంగా ఇక్కడ వివరణ పైన దానికి పూర్వ మీమాంసకుల సిద్ధాంతం ప్రకారం వేదాంతుల ప్రకారం కూడా వేదం అనాది అయినది, నిత్యమైనది, ఏదో ఒక కాలంలో ఎవరో రచించినది కాదు. అందుచేత దీని ప్రామాణ్యం ఇతరమైన ప్రత్యక్షాది ప్రమాణాల మీద ఆధారపడినది కాదు. ఈ విషయాన్ని సమర్థిస్తూ కొన్ని యుక్తులు చెప్పబడ్డాయి. వారి సిద్ధాంతం ప్రకారం శబ్దం అర్థము కూడా నిత్యమైనవి. అందుచేత శబ్దార్థాల సంబంధం కూడా నిత్యమే. అందుచేత వేదం నిత్యం. ఇప్పుడు దేవతలకు శరీరం ఉన్నదని అంగీకరించే పక్షంలో ఆ దేవతలకు కూడా ఇతర మానవాదులకు వలె పుట్టుక చావు ఉంటాయని చెప్పాలి. ఆయా దేవతలను గూర్చి వేదమే చెబుతున్నది. దేవతలకు కూడా జనన మరణాలు ఉన్నాయనే పక్షంలో ఒక పిల్లవాడు పుట్టినప్పుడు వానికి ఏదో పేరు క్రొత్తగా పెట్టినట్లు ఆ దేవత పుట్టినప్పుడు ఆ దేవతకు ఆ పేరు పెట్టడం జరిగిందని చెప్పాలి. అయితే ఆ పేరు అంతగా పూర్వం లేదన్నమాట. అప్పుడు ఈ శబ్దము క్రొత్తగా పుట్టినదే, అర్థము క్రొత్తగా పుట్టినదే. కాబట్టి కాన నిత్యమైన శబ్దానికి నిత్యమైన అర్థంతో నిత్యమైన సంబంధం అని అంగీకరించి వేదానికి చెప్పిన నిత్యత్వ అన్య ప్రమాణ నిరపేక్ష ప్రామాణ్యాలు కుదరవు కదా అని అశంకక అభిప్రాయం. దానికి సమాధానంగా అతః ప్రభావాత్ అనేది
దీని భావం భాష్యంలోనే స్పష్టం చేయబడుతుంది అని చెప్పారు. దీనికి ఒకసారి మరి చెప్పుకున్నా. ఇక్కడ పూర్వమీమాంసకులు ఏమన్నారంటే ఒక సిద్ధాంతం ప్రకారం కూడా సిద్ధాంతం ప్రకారం ఒక వేదాంతుల ప్రకారం కూడా వేదం అనేది అనాది అయింది, ఒక నిత్యమైనది. అది ఏదో కాలంలో ఎవరో రచించినది కాదు. దీనికి ప్రామాణ్యంగా ఇతరమైన ప్రత్యక్షాది ప్రమాణాల మీద ఆధారపడింది. అందుచేత ఇక్కడ ఈ విషయాన్ని సమర్థిస్తూ కూడా కొన్ని యుక్తులు చెప్పబడ్డాయి. ఏంటంటే సిద్ధాంతం ప్రకారం శబ్దము అర్థము కూడా నిత్యమైనవే, అందుచేత శబ్దార్థాల సంబంధం కూడా నిత్యమే అని, అందుచేత వేదం నిత్యమని. ఇప్పుడు దేవతలకు శరీరం ఉన్నదని అంగీకరించే పక్షంలో దేవతలకు కూడా ఇతర మానవుల వలె పుట్టుక చావు ఉంటాయని చెప్పాలి కదా. అట్లా ఆయా దేవతల కూర్చి వేదమే చెప్తుంది కదా. దేవతలకు కూడా జనన మరణాలు ఉన్నాయని పక్షంలో ఒక పిల్లవాడు పుట్టినప్పుడు ఆయనకి ఏదో ఒక పేరు కొత్తగా పెట్టినట్టు ఆ దేవత పుట్టినప్పుడు కూడా ఆ దేవతకు ఆ పేరు పెట్టడం జరిగిందని చెప్పాలి. కాబట్టి అయితే ఆ పేరు అంతకు పూర్వం లేదన్నమాట అని. అప్పుడు ఈ శబ్దము కొత్తగా పుట్టినదే, అర్థము కొత్తగా పుట్టినదే. కాబట్టి నిత్యమైన ఒక శబ్దానికి నిత్యమైన అర్థంతో కూడా నిత్యమైన ఒక సంబంధం అని అంగీకరించి వేదానికి ఒక నిత్యత్వం అని ఇక దీని భావం ఒక భాష్యంలోనే ఒక స్పష్టంగా చెప్పారు అని చెప్పుకున్నాం. ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. దేవతాధికరణంలో 7వ భాగం సంపూర్ణం.